పదవేగం అందమైన పద సమూహం స్పష్టమైన ఉచ్చారణ కోసం. మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, తట్టుకోకుండా మాట్లాడండి, వేగంగా మాట్లాడండి. అలా మాట్లాడించగలిగేదే పదవేగం. వసే రత్తలో ఏటి అలాగున్నావో, ఏటి అలా ముడుచుకొని కూర్చుంటే నాకు ఏమి తోసుబడి కాదు కదా. మావా నువ్వు అసలు మంచోడువేనా అంట. ఏటి అలాగన్నావో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? ఏటి నువ్వు? ఏం లేదు మావా. మరే అదేటో తొందరగా చెప్పేవే. బేగ చెప్పావంటే బేగ చేసేస్తా. నువ్వు సంతోషంగా నవ్వుతా కిలకిలకిలకిల్లాడుతూ ఉంటే నా మనసు గిలకిలకిలకిల్లాడుతుంటుంది. సరే మావా, నాకు పదవేగం 2 మాటలు వినిపించవా? వా సింతేనా? పదవేగం దేముంది, బ్రహ్మాండంగా చెబుతా, వినుకో. ఆ, చెప్పు మావా. అద్దం సిద్ధంగా ఉంటే పొద్దున్నే సద్దన్నం తిన్నా బద్ధకం ఉండదట కొందరికి. అందంగా కనిపించాలని ఆరాటపడేవారికి. లగ్గం నాకే పెట్టావు మావా. నీకేం పెట్టలేదే. అద్దలోడు సద్దలోడు గిద్దలూరులో మధ్యలో వాయించుకుంటూ శుద్ధులు చెప్పి బద్ధకం చీరలు ఉద్దర ఇచ్చి మొద్దుల మీద ముద్దర్లు వేస్తూ వృద్ధులకు శుద్ధులు చెప్పినట్లుంది. రంగుపోతే డబ్బు రాదు, వివేకవంతులకు చెప్పవలసిన అవసరం లేదు. ఏంటి మావా తట్టుకొని నువ్వే చెబుతున్నావు? సరే మంచిగా చెబుతావులే. నీ ముఖం చూస్తూ ఉంటే నువ్వు బాధపడతా ఉంటే మాటలు సరిగ్గా రాలా, అందుకని తట్టుకొని వస్తుంది. నువ్వు కిలకిల్లాడుతూ ఉండు, నేను శుభ్రంగా చెబుతా. అద్దలోడు సద్దలోడు గిద్దలూరులో మధ్యలో వాయించుకుంటూ శుద్ధులు చెప్పి అద్దకం చీరలు ఉద్దర ఇచ్చి మొద్దుల మీద ముద్దర్లు వేస్తూ వృద్ధులకు శుద్ధులు చెప్పినట్లుంది. రంగుపోతే డబ్బు రాదు, వివేకవంతులకు చెప్పవలసిన అవసరం లేదు. అద్దె ఇంట్లో వాడికి ఉద్దర ఇచ్చి నిద్ర రాక మధ్యలో వాయించుకుంటూ పద్దుల పుస్తకంలో శుద్ధులు వ్రాసినట్లుంది. ఏమీ లేని వాడికి ఏమిచ్చినా మనశ్శాంతి ఉండదు. గురువులు విద్యలు నేర్పి చెరువులు దప్పిక తెచ్చి చదువులు బుద్ధిని ఇస్తే అదములు సైతం ఐశ్వర్యవంతులవుతారట. ఎవరిని వారు బాధ్యతగా చేస్తే వాళ్ళు కూడా రత్నాలుగా మారుతారు. ఏంటి మావా? అదేనే, ఎవరి పని వారు బాధ్యతగా చేస్తే రాళ్ళు కూడా రత్నాలుగా మారతాయి. ఒక్కలమ్మే చుక్కమ్మ చుక్కల చీర కట్టి టెక్కులు పోతుంటే పక్కనున్న వాళ్ళు పక్కున నవ్వారట. ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియకపోతే నవ్వులు పాలే. మావా, ఓ మావా,